ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీ ప్రేమ దయ సంకల్పాన్ని బట్టి నాయన 2024 సంవత్సరంలో 11 మాసాలు కాపాడారు. 12వ మాసంలో 8వ దినం వరకు మమ్మల్ని సజీవంగా ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. అపాత్రులను ఈ ప్రాంతంలో నిలబడడానికి యోగ్యుడిని కాను. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి కొద్ది నిమిషాలు నీ లేఖనాలను కొన్ని మాటలు మేము నేర్చుకోబడికి సహాయం దయచేసి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మరి ఈ సమయంలో ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం చదువుకుందాం. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అద్వితీయ కుమారుడు అన్నదాని ఫుట్నోట్ లో జనితైక కుమారుడు అని ఉంటుంది. అవునండి. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు. అది చెప్పడానికి అలవి కానిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యం లోతులోకి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన చెప్పిన తర్వాత నేను వాక్యం లోతుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడంట. ఒక తండ్రికి ఒక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ తండ్రి రైల్వే గేట్ మ్యాన్ చేస్తాడు. ఆ రైలు వచ్చినప్పుడు గేట్ వేయడం, రైలు వెళ్ళిపోయిన తర్వాత గేటు తీయడం. అయితే ఆ దేశంలో ఒకే గేటు వేయడం వల్ల రైలు వస్తాయి. ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఆ బ్రిడ్జ్ లాగా లెగిసి కింద నుంచి వాళ్ళు వెళ్ళిపోతాయంట. అయితే ఒక వాడు వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ వంతెన అలా ఓపెన్ గా ఉంది. అయితే ఆ యొక్క కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ మిషనరీ అంతా చూస్తూ ఆడుకుంటూ ఆ మిషనరీలో ఒక పైకి ఎక్కేసాడట. పోలీసు లాగా ఉంటే అనుకోకుండా పైకి ఎక్కేస్తాడు. తండ్రికి ఒక ఫోన్ వచ్చింది. ఏంటి అంటే, ఆ ట్రైన్ వచ్చేస్తుంది, నువ్వు బ్రిడ్జ్ క్లోజ్ చేయండి. చూస్తే పిల్లాడిని ఎదుగుతామని చూస్తే పిల్లాడు ఎక్కడున్నాడంటే ఈ మిషనరీలో పైకి ఎక్కడికో ఎక్కిస్తాడు. మిషన్ ఆన్ చేద్దామా, కుమారుడు మాంసముద్ద అయిపోతాడు. ఒకవేళ మిషనరీ ఆన్ చేయలేదా, కొన్ని వందల మంది వచ్చే ట్రైన్ సముద్రంలో పడిపోతుంది. ఏం చేయాలి తండ్రి? ఒక కుమారుని పోగొట్టుకోవాలా? వేలాది మందిని సముద్రంలో పడేయాలా? ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? అయ్యో నా కొడుకు అని ఆలోచన చేస్తాం. కానీ ఆ తండ్రి కళ్ళ బిగువన స్నానం చేస్తాడు. బ్రిడ్జి క్లోజ్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ ఆ కుమారుడు మాంస ముద్దలుగా కింద పడుతూ ఉన్నాయి. ఆ తండ్రికి ఇంకెవరైనా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉన్నారంటే ఎవరు లేరు. ఒకే ఒక్క కుమారుడు. పోనీ రైల్లో అతనికి ఏమన్నా తెలుసా? తెలియదు. పోనీ వాళ్ళు ఏమన్నా మనలాగేమన్నా దేవుని ఎరిగిన వాళ్ళ? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందులో సిగరెట్లు కాల్చేవాడు ఉండొచ్చు, మందు తాగేవాడు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఆలవాళ్ళు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరి గురించి తన గర్భమున పుట్టిన కుమారుని కోల్పోవడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అవునంటారా కాదంటారా? ఈ రోజు మనందరి గురించి కూడా 2024 సంవత్సరాల క్రితమే నారాయణుడిగా తన కుమారుని పంపించి 33.5 సంవత్సరాల వయస్సులో
నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఇందులో ఒక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా దేవుడు తన కుమారుని నల్లగొట్టడానికి మన కొరకు వధించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వధించబడ్డాడు కనుక మనకి ధన్యత వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిని బట్ట, మన యథార్థతను బట్ట, మన విశ్వాసాన్ని బట్ట, మనం ఏదో క్రియలు చేసేసామండి, లేకపోతే అయ్యగారికి ఏదో కానుకలు ఇచ్చేసామండి, అందరూ బట్టి నేను రక్షించబడ్డాను అనుకోవడానికి ఏమీ వీలు లేదు. ఎందుకంటే రోమపత్రిక 3:23 అంటాడు, ఏ భేదములు లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటాడు. రోమ 6:23 అంటాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం ఏం పొందుకోవాల్సిన వారం? మరణం పొందుకోవాల్సిన వారం. రోమ 5:8 ఏమంటాడు, మనం ఇంకా పాపలమే ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు. మనల్ని పాపాలను విడిపించడానికి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు. కీర్తన 49:9 అంటాడు, వారి ప్రేమణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ప్రియమైన దైవజనాంగమా, 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు నరావతారిగా పసి బాలుడిగా ఈ లోకానికి ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు తన తల్లి తండ్రులతో కుటుంబ జీవితాన్ని గడిపి 3.5 సంవత్సరాలు మాత్రమే బలమైన సువార్త ప్రకటించి అద్భుత కార్యాలు, మహత్తైన కార్యాలు జరిగించి, చనిపోయిన వారిని లేపి, రోగులను స్వస్థపరిచి, కుంటివారిని నడిపించి, గుడ్డివారికి చూపునిచ్చి, మోగవారికి మాటనిచ్చి, పక్షవాయువులను వారిని లేవనెత్తి, పాదన ముట్టి శవాన్ని సజీవంగా లేపిన దేవుడు ఈరోజు మనల్ని ఏమంటున్నాడు? లోకమును ఎంతో ప్రేమించాడయ్యా, ఆ ప్రేమ మీరు చూపిస్తున్నారా అని మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది మనం జరిపించుకునే క్రిస్మస్ పండుగ దినాలు. అవునంటారా కాదంటారా? ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఆఖరికి ఏమొచ్చేసిందంటే కిస్మిస్ పండుగ అయిపోయింది. కిస్మిస్ పండుగ అయిపోయింది. కిస్మిస్ పండుగ అంటే ఏమైపోయిందంటే క్రీస్తు లేని పండుగ అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు లేకుండా పండుగ చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కువగా బట్టలు కొనేది మనమే. క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కువగా ఖర్చు పెట్టేది మనమే. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటికి రంగులు వేసుకునేది మనమే. క్రిస్మస్ వచ్చిందంటే కావాల్సినటువంటి వంటలు వండుకునేది మనమే. కానీ క్రీస్తు మనలో ఉండట్లా, మన ఇళ్లలో ఉండట్లా, మన ఆరాధనలో ఉండట్లా. క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. అది దాని యొక్క అర్థం. దాని ఆఖరికి ఏమైపోయిందంటే క్రిస్మస్ పండుగ అండి అంటున్నారు. అంటే క్రీస్తు లేని ఆరాధన మనం చేస్తున్నాం, క్రీస్తు లేని పండుగలు మనం జరిపించుకుంటున్నాం. మన పండుగల్లో 3 పండుగలు ఉంటాయి. ఒకటి ఇంటి క్రిస్మస్, 2 వంటి క్రిస్మస్, 3వది పంటి క్రిస్మస్ కదండి. అవునా కదా? నేను చెప్పినట్లే ఏమన్నా తప్పు ఉందంటారా? ఇంటి క్రిస్మస్ అంటే రంగులు వేసుకుంటాం, ఇల్లు బాగు చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, తప్పులేదు. 2వది వంటి క్రిస్మస్, కావాల్సిన మంచి బట్టలు కొనుక్కుంటాం. 3వది పంటి క్రిస్మస్, కావలసినటువంటి మరి పదార్థాలు మనం తయారు చేసుకుంటాం. కానీ క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తుని మనం బయటికి ప్రచురం చేయగలుగుతున్నామా? క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతాం. ఆయన ఏమంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఆయన ఎంత ప్రేమించాడయ్యా అంటే అది మన చేతులు ఎంత చాపినా కూడా అది సాలనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడో చేసినటువంటి ఆ ప్రేమ కార్యాన్ని ఈరోజు మన ముందు తరాలు, మన వెనక తరాలు, మన ముందు రాబోయే తరాలన్నింటికి కూడా ఆ ప్రేమ ద్వారాగానే, ఆ కృప ద్వారాగానే రక్షణ, నిత్య జీవం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ లో మనము నేర్చుకోవాల్సినటువంటి 7 విషయాలు చెప్పి నేను గురించడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ నుండి నేర్చుకోవాల్సినటువంటి 7 విషయాలు. లూకా 1:38 ప్రకారం అక్కడ మరియవలే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి.
లూకా సువార్తలో ఏముంటది? 1:38 చదివితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరియ ఒప్పుకుంది. ఆమె అప్పుడు ఏమైంది? యోసేపుకు ప్రదానం చేయబడింది. మనందరికీ తెలుసు, పెళ్లి కాకుండా తల్లి అయితే ఎంత ప్రమాదం, ఎన్ని నిందలు భరించాలో. ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్ళుతో చంపాలి. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని చిత్తానికి ఆమె ఇష్టపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా దేవుని చిత్తానికి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలంట. మరియు మన క్రిస్మస్ ద్వారా నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి. రెండవదిగా మత్తయి సువార్త 1:19, 25 అక్కడ యోసేపు వలె విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలట. మరియమ్మ ఇలాగా గర్భవతి అయిందని తెలిసింది. ఆమెను విడనాడుదామని అనుకున్నాడు. కానీ దేవుని దూత మళ్ళా యోసేపుకి ప్రత్యక్షమై చెప్పినప్పుడు యోసేపు ఏమి కలిగి ఉన్నాడంటే విధేయత కలిగి మరలా ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ వచనాలన్నీ తర్వాత చదువుకోండి. మరి మూడవదిగా చూస్తే లూకా సువార్త 2:15 ప్రకారం గొర్రెల కాపరుల వలె విన్న వాటిని కన్న వాటిని గూర్చి సువార్త ప్రకటించాలి. వాళ్ళకి దూత చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెళ్ళారు. ఆ తొట్టులో పడినటువంటి శిశువుని చూశారు. వాళ్ళు వచ్చి ప్రచురం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా మనం కూడా సువార్త ప్రకటించవలసిన వారిగా ఉండాలి అని ఈ క్రిస్మస్ లో నుండి మూడవదిగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం రాజుగారు ఒక్క పనేనా, మనందరి పనేనా అనేది మనం, అంటే రాజుగారు అంటే రాజుగారు అనే కాదు, మరి యాకోబు అనే కాదు, మోహన్ అనే కాదు, ఆనంద్ అనే కాదు, ఎవరైనా సేవకులుగానే కాకుండా రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంట? విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేయాలి. మరి నాలుగవదిగా చూస్తే మత్తయి సువార్త 2:1 మరి 1 నుండి 10 11 చూస్తే జ్ఞానుల వలె కానుకలైన మన జీవితమైన సమయమైన దేవునికి అర్పించడం నేర్చుకోవాలట. జ్ఞానులు ఏం నేర్పారు? ఏమిచ్చారు మనకి? దేవుడికి ఏమిచ్చారు? కానుకలు ఇచ్చారు. మరి చాలా దూర ప్రయాణం చేసి సమయాన్ని ఇచ్చారు. మనం కూడా మన కానుకలు కూడా నేర్చుకోవాలి, మన సమయాన్ని దేవునికి కూడా నేర్చుకోవాలి, మన జీవితాన్ని కూడా దేవునికి అర్పించడానికి నేర్చుకోవాలి. మరి అలాగే చూస్తే లూకా సువార్త 25:30 చూస్తే షిమ్యోను అనేటువంటి వాని వలె మరి క్రీస్తుని సకల జనులకి రక్షకుడుగా చూపించడానికి నేర్చుకోవాలి. మనం పాట పాడతాం, రక్షకుడు ఉదయించినాడట అని చెప్పి. ఆ రక్షకుడు మన లోకానికి చూపించగలుగుతున్నామా? షిమ్యోను ఆయన వృద్ధాప్యులైనటువంటి వ్యక్తి, ఆయన కూడా మరి క్రీస్తు వారిని రక్షకుడుగా ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 2:36, 37, 38 చూస్తే అక్కడ అన్న అనే ఒక ప్రవక్తని చూస్తాం. ఆమె పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనే ఉండేదంట. ఉండి ఆమె దేవుడు ఒక విమోచకుడు, యేసుక్రీస్తు వారు ఒక విమోచకుడు, మళ్ళీ పాపాలను విమోచిస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఆమె కూడా మరి దేవుడి గురించి ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ప్రకటించేవారిగా మనం ఉండాలి అని చూస్తున్నాం. 7వ వచనం లూకా సువార్త 3:6 చూస్తే ఎలిజబెత్ వలె పిల్లలను ప్రభువు మార్గము సిద్ధపరిచే వారి వలె తయారు చేయడం నేర్చుకోవాలంట. మరి జగన్ ఎలిజబెత్లకు తెలుసు కదా, మనందరికీ తెలుసు. యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన ఏం చేశాడు?
ప్రభు మార్గాన్ని ముందే సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాగా మన బిడ్డలు కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేవారుగా, ప్రభు కొరకు వారు కూడా ప్రయాసపడేవారుగా మనం వారిని తయారు చేయడం నేర్చుకోవాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఇందాక నేను చెప్పినట్లుగా 3 పండుగలే కాదు. ఏ పండుగ? ఇంటి పండుగ, ఒంటి పండుగ, పండి పండుగ. ఈ 3 పండుగలే కాదు. క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటుంది. ఈ రోజు మనకి 7 విషయాలు నేర్పింది. ఒకటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి. రెండవది, విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి. మూడవది, విన్న వాటిని కన్న వాటిని గురించి సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. నాలుగవది, మనం ఇచ్చే కానుకలైనా మన జీవితాన్నైనా మన సమయాన్నైనా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. నాలుగవది, క్రీస్తు వలె, అది సుమయాను వలె క్రీస్తుని సకల జనులకు రక్షకు అవలే, విమోచకుడుగా ఆయన మన కొరకు వచ్చాడు, వాళ్ళు విమోచిస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రకటించడం నేర్చుకోవాలి. ఏడవదిగా, మన బిడ్డలను మరి జకర్యా ఎలిజబెత్ ఎలాగైతే పెంచారో, ఎవరిని పెంచారు? బాప్తిసం ఇచ్చే యోహాన్ని పెంచినట్లుగా మన బిడ్డలను కూడా ప్రభు మార్గాన్ని కొరకు అనేక మందిని సిద్ధపరిచి ఆయన రాజ్యానికి వారసులుగా చేయగలిగినటువంటి మరి ఒక సాధనాలుగా మన బిడ్డను కూడా మనము సిద్ధపరిచేవారిగా ఉండడానికి, వారిని కూడా మనం తయారు చేసేవారిగా ఉండడానికి నేర్చుకోవాలి. 7 విషయాలు కూడా మనం నేర్చుకునేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు పిల్లలే పాస్టర్లు అవ్వాలి. ఏమి చదువుకున్నాడు పాస్టర్ అవడానికి వీలు లేదు, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వీలు లేదు, నేనేదో వస్తున్నాను వెళ్తున్నాను నేను రక్షణ పొందాను చాలు అనుకోవడం కాదు. మన బిడ్డను కూడా మనము దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండడానికి వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ అన్న అనే ఆమె గురించి చూస్తే, అన్న మరి చాలా వయస్సు కలిగినటువంటి వృద్ధురాలు. ఆమె ఏం చేసింది? మరి దేవుని సన్నిధిలో కనపడుతూ మరి విమోచకుడు వచ్చాడు అని చెప్పి ఆమె మరి దేవుని కొరకు ఆమె సిద్ధపడినట్లుగా తన బిడ్డను మరి అనేక మంది కొరకు ఆమె సువార్త ప్రకటించడం మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా అలాగా మరి ముసలమ్మలు ఉన్నారనుకోండి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టుకోవాలి. ముసలమ్మలు ఎక్కడన్నా కూర్చుంటే, ముసలమ్మలు అక్కడ 2-3 కూర్చుంటే 3వ వ్యక్తి వాళ్ళ మధ్యన నలిగిపోతాడు. అసలు ఈ రోజు యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు వచ్చారు అనే విషయం మనకు అర్థం కావాలి. అప్పుడు మనం నిజమైన క్రిస్మస్ చేయగలుగుతాం. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 1:20 అంటాడు కదా, వారి పాపం నుండి ఆయన విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. అలా రక్షకుడు ఎందుకు వచ్చాడు? వారి పాపం నుండి విడిపించడానికి. ఎలా విడిపిస్తాడు? పాతకాలం మనందరికీ తెలుసు. ఎవరైనా పాపం చేస్తే ఒక కోడని కానీ గొర్రెని కానీ పొట్టేలు కానీ అంత తాగత లేకపోతే ఒక పౌరాల జంట కానీ గుహల జంట కానీ తీసుకొస్తే మరి ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థానంలో దాన్ని వదిలించి ఆ రక్తాన్ని వారి మీద ముందు బలిపీఠం మీద చల్లాలి, తర్వాత వారి మీద చల్లినప్పుడు వారు ఆ పాపం నుండి విమోచించబడతారు అన్నటువంటి ఒక క్రమం జరుగుతుండేది. కానీ ఈయన అలాగ కోడి లేక గొర్రె లేక పొట్టేల యొక్క రక్తం ద్వారా వారు విమోచించబడలేదని పరమ తండ్రి ఒక ఆలోచన కలిగి తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, అందుకని జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే ఇంకో కుమారుడు లేడు. తన జనితైక కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు లోకానికి పంపించినప్పుడు ఆయన మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయగలడు అని. అందుకనే లోకంలో ఒక నానుడుంది, జాతి సమరణం ధ్రువం అంటే పుట్టినవాడు గిట్టగా తప్పదు, అంటే పుట్టినవాడు చనిపోగా తప్పదు. మరి మనం చూసినప్పుడు మన పుట్టిన దగ్గర నుండి ఎంతవరకు అనేక మంది చనిపోయారు. తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. కానీ ఆయన పుట్టాడు,
ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. అందుకని ఒక ఉపమానం చెప్తాడు. ఒక గోధుమ గింజ అది భూమిలో పడి చచ్చి తిరిగి మొలిస్తే తప్ప అది ఎలాగ ఫలించదో అలాగే మనం కూడా ఈ మట్టి శరీరంతో ఆ మహిమగల రాజ్యంలోకి వెళ్ళలేం కనుక ఆయన మన కొరకు వచ్చి మన కొరకు పుట్టి మన శ్రమలను అనుభవించి మన కొరకు శిలువ మరణం పొంది మన కొరకు సమాధి చేయబడి మన కొరకు తిరిగి లేచి ఆ నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. అది ఆయన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేమ ఎలాగ ఉంటుందంటే ఎదురుకుండా ఉన్నప్పుడు చాలా ప్రేమించేస్తాం, చాటుకి వెళ్ళిన తర్వాత ఎన్ని మాటలు వస్తాయో. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి మధ్యలో నలిగిపోతాడండి, నలిగిపోతుంది. అలా ఉండకూడదు మన ప్రేమ. ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతో ప్రేమించాడు కనుక ఈరోజు మనకి గొప్ప ఆధిక్యత వచ్చింది. లేకపోతే మనం కూడా మరి పేతురు పత్రికలో చెప్పినట్టుగా మనం కూడా ఎక్కడ ఉండిపోయేవాళ్ళం అంటే పుత్ర పారంపర్యాచారాల్లో ఉండిపోయేవాళ్ళం అండి. మరి నేను నా పుత్ర పారంపర్యాచారాల్లో ఉండిపోయేవాడిని, నేను మీరు మీ పుత్ర పారంపర్యాచారాల్లో ఉండిపోయాను. కాబట్టి ఆ పితృ పారంపర్యాచారంలో ఉన్నటువంటి ఆ వ్యర్థ ప్రవృత్తిని విడిచిపెట్టడానికి నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. అది మన వెల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అయ్యగారు చెప్పారు దాని వేల 8,000. కానీ మన వేల ఎంత అంటే యేసుక్రీస్తు వారి రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. చనిపోయిన వాడుగానే ఉన్నాడా? దేవుడు తిరిగి వచ్చాడు. ఎందుకంటే మనం కూడా తిరిగి రావడానికి. దేవుని స్తోత్రం. కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో మనం మాటలు చూస్తాం. ఈ మట్టి శరీరం అంట ఏ రూపం దాల్చాలి? మహిమ రూపం దాల్చాలి. దానికి ఏమైనా టైం అంతా రెప్ప మాటున కరబోరం రాగానే రోజు టైం లేదు, నెల టైం లేదు, రెప్పపాటు ఆ మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడానికి ఆ మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని విడిచి మట్టి దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రిక్తుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడైనా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందేందుకు తగ్గించుకున్నాడు. ఆ శిలువ ద్వారా నీకు నాకేం వచ్చిందండి? విలువ వచ్చింది. మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా చూడంగా నేను చెప్తున్నారు వందనాలమ్మా వందనాలయ్యా అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన అయ్యగారు నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు ఒక ఆయన అయ్యగారికి తెలుసు, తాడేపల్లి. ఆయన వందనాలయ్యా అంటే వందనాలయ్యా ఎప్పటి నుంచో పాతకాల పని. నేను ఈ ఏరియా ప్రెసిడెంట్ అన్నాడు. ప్రెసిడెంట్ సరే అయితే నేను మ్యారేజ్ రిజిస్టర్ అన్నాడు. ఓకే గుడ్, బాగుంది. నేను ఈ ప్రాంతంలో నేను కూడా సేవ చేశాను అని ఈయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన మళ్ళా నోటి మాట్లాడలేదు, కంటి చూపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో హెచ్చించుకోవడానికి ఏం లేదండి. ఈ రోజు ఈ విలువ వచ్చిందంటే ఆయన శిలువ ద్వారా కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతారండి? నిజంగా నిజంగా నమ్ముతారా? నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా విగ్రహారాధనలో ఉండేటువంటి కుటుంబం, చాలా అన్యాచారాలు ఉండే కుటుంబం. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. చనిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో చనిపోదామని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో నాకు అప్పటికి 2 అబ్బాయిలు, చిన్న చిన్న పిల్లలు. నాకున్నటువంటి ఆర్థిక భారాలను బట్టి నెమ్మది లేక యవ్వన ప్రాయంలో దాదాపు 33 సంవత్సరాలు 33 మధ్యలో ఉంటది. ఆ వయసులో నేను నా భార్య చనిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు దేవుడు మహాకృపను బట్టి దేవుడు సజీవంగా ఆయన ఒక స్వరం ద్వారా మాట్లాడి బ్రతికి సాధించాలి కానీ సత్యం సాధిస్తావు. ఏం సాధించాలంట?
బ్రతికి సాధించాలి కానీ చచ్చేని సాధిస్తాం అనేటువంటి ఒకే ఒక్క మాట ద్వారాగా ఆయన ద్వారా రక్షింపబడి ఈరోజు ఈ యొక్క జీవ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎన్ని వేల మందికైనా నాకు తెలియని జనాంగం మధ్యకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన పెట్టడం వల్ల మనకి గొప్ప ధన్యత వచ్చింది, ఈ భాగ్యం వచ్చింది. ఇది ఒక భాగ్యం మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని అత్త తిట్టిందనో, లేదా కోడలు చూస్తలేదనో, భర్త కొట్టాడనో, ఆడపడుచు తిట్టిందనో, పిల్లలు చూడలేదనో చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, యెషయా గ్రంథంలో ఏమన్నాడు, ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? కన్న తల్లి తన చంటి బిడ్డను మరిచిన. చంటి బిడ్డ అంటే ఇంగ్లీష్ లో మాట సక్కింగ్ చైల్డ్, అంటే స్తన్యపాన, రొమ్ము పాలు తాగే తన బిడ్డను ఎవరైనా మరుస్తారండి? వారైనా మరుస్తారేమో కానీ నేను మరొకను చూడము, నా చేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను. గట్టిగా చెప్పడం. అదండి దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ, అది ఎంతో ప్రేమించాను అన్నది మన ప్రేమ. అట్టి ప్రేమతో మనం ప్రేమిస్తున్న దేవాది దేవునికి సమస్త మహిమగంత ప్రభావం చెల్లిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కూడిన మీకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇక్కడ జీవించి ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామములో స్తోత్రాలు. ఆయన నీ ప్రేమ ఎంత గొప్పదో అయ్యా, నీ ప్రేమలో నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇద్దరు సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడా నాయన. ఇది యూట్యూబ్ ద్వారా లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారు కూడా విమోచన యేసు నామములో కలుగును గాక. వేరే సహాయం దయచేసి మహింపదమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.